ఇప్పుడు మెడల్ అదే ఉంటుంది మరి ఆ కనువనే ఉంటుండే కానీ 3 రంగులే ఉంటుండే. రైట్ రైట్ మీరు కూడా కార్పొరేషన్ ఏర్పాటు ఓకే శంకరంపేట ఆయన రైట్ రాజగూడ రామలన్న సత్యనారాయణ వేసుకున్నారు జర మోజీలో వేస్తున్నాను కంటిన్యూ చేస్తున్నాను. ఓకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అసరెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇక్కడ ఉన్న గౌడ్స్ అందరు కలిసి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడు అదృష్టంగా భావిస్తూ మీరందరూ గమనించాలి. గౌడ్స్ గురించి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఆ ప్రమాద బీమా పెట్టిండు. అదేవిధంగా ఈసారి కూడా క్యాబినెట్లో మా జిల్లా మంత్రి అనుకుంటాం పొన్నం ప్రభాకర్ అన్న కూడా మా అందరికి ఎప్పుడు అందుబాటులో ఉండి ఒక చిన్న స్థాయి నుంచి ఆర్గనైజేషన్ లెవెల్ నుంచి వచ్చి ఇవాళ మంత్రి అయిందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం. మరి ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ గౌడ్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి అందరికి సేవ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు నీలం మధు అనే ఒక బీసీ నాయకుని కూడా మేము కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్న మెదక్ పార్లమెంట్లో అందరినీ కోరుతున్నాము, బీసీ నాయకుడు వచ్చిండు, మీ మనందరి నాయకుడు. మరి ఆయన అందరికి కూడా బీసీ కులస్తులు అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఆయన గెలిపిస్తే మనకు రేపు అందుబాటులో ఉండి సేవ చేసే అవకాశం భాగ్యం కల్పించినట్టు ఉంటుంది. అదేవిధంగా వేరే పార్టీ వాళ్ళని చూడండి, అక్కడ వెంకట్రామరెడ్డి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మనకి ఎంత ఇబ్బంది పెట్టినో మనం అందరం కూడా చూస్తాం. అదేవిధంగా బీజేపీ నుంచి రఘునందన్ రావు ఆయన ఏం చేసిండో ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఈయననేమో పువ్వు దేవుని మీద ఓట్లు అడుగుతారు, వెంకట్రామరెడ్డి ఏమో ఆయన చేసిన చేష్టలు కూడా మనం అందరం చూస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీదనే ఓట్లు అడుగుతుంది. అదేవిధంగా ఒక బీసీ నాయకుడిని ముందట తీసుకొచ్చి మనందరికి సేవ చేసే విధంగా అతను ఉంటాడు. అతను చిన్న స్థాయి నుంచి ఒక గ్రామ పంచాయత్ మెంబర్ నుంచి ఇవాళ పార్లమెంట్కు ఎదిగిందంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అది సాధ్యమవుతుంది. అందుకోసం ఇక్కడున్న మా గౌడ్ సోదరులందరినీ కూడా కోరుతున్నా, మీకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు కూడా ఈ 15 రోజులు కాంగ్రెస్ పార్టీ గురించి సేవ చేసి ఈ గజ్వేల్ పట్టణంలో ఎక్కువ ఓట్లు సాధించి మనం చూపెట్టినప్పుడే మాకు కూడా రేవంత్ అన్న దగ్గర తలెత్తుకొని తిరిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఈసారి గజ్వేల్ టౌన్లో మన కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా మీరు అందరూ ప్రయత్నం చేయండి. రాబోయే కాలంలో మీకు ఏ ఆపత్తి ఉన్నా ఏ అవసరం ఉన్నా తప్పక మీ అందరికీ సేవ చేస్తా అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.